అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ హర్షనిధి. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి, ఎంతో పుణ్యప్రదమైనటువంటి పరివర్తన ఏకాదశి. మనకి సర్వసాధారణంగా ఏకాదశులు ఎంతో పుణ్యమైనటువంటివి, ఎంతో మహత్వ కలవి. ప్రతి సంవత్సరంలోని 24 ఏకాదశులు ఉంటూ ఉంటాయి. అధిక మాసం వస్తే అవి 26 అవుతాయి. ఎవరైతే ఈ ఏకాదశి నాడు హోమం చేస్తారో వాళ్ళు చేసినటువంటి ఒక హోమము ఒక వాజపేయ యజ్ఞంతో సమానం. అయితే ఈ ఏకాదశి పరివర్తన ఏకాదశిగా రావడానికి ఆ రోజు ఎటువంటి పూజ చేయాలి ఏమిటి అనేటటువంటిది ధర్మరాజు ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడిని అడిగాడు. భాద్రపద శుక్ల ఏకాదశికి ఏమిటి పేరు, ఆ రోజు చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అని అడిగితే శ్రీకృష్ణుడు చెప్పాడు. భాద్రపద శుక్ల ఏకాదశి నాడు పరివర్తన ఏకాదశి అంటారు. ఆ రోజు ఎవరైతే స్వర్గం కావాలి, మోక్షం కావాలి అని అనుకుంటున్నారో, అన్ని పాపాల నుంచి విముక్తి కలగాలి, అన్ని పాప నాశనాలు జరగాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ భాద్రపద శుక్ల ఏకాదశి పరివర్తన ఏకాదశి అని అంటారు. ఆ మర్నాడే వామన జయంతి కాబట్టి వామన ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజున తప్పకుండా నారాయణుడి యొక్క పూజ చేస్తే వీళ్ళందరికీ కూడా పాపనాశనం కలుగుతుంది, మోక్షం లభిస్తుంది, స్వర్గం లభిస్తుంది అని చెప్పాడు. ఈ ఏకాదశి నాడు ధ్యానపూర్వకంగా శ్రీ మహావిష్ణువుని అర్చించి ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. ఈ ఏకాదశి నాడు ప్రత్యేకించి వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తిని పూజ చెయ్యాలి. ఎవరైతే మోక్షం కావాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వ్రతాన్ని చెయ్యాలి. ఈ పరివర్తన ఏకాదశి నాడు ముఖ్యంగా ఎవరైతే పద్మ పువ్వులతోటి కలవలతోటి స్వామివారికి అర్చన చేస్తారో అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా నాకు దగ్గరగా ఉంటారు అని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ పరివర్తన ఏకాదశి నాడు విష్ణుమూర్తికి పూజ చేసినంత మాత్రము చేతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి చేసినంతటి ఫలితం లభిస్తుంది. విష్ణుమూర్తి ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు పడుకున్నటువంటి విష్ణుమూర్తి ఈ రోజున పక్కకి తిరుగుతారు. అందుకనే దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. త్రేతాయుగంలోని వామనావతారం యొక్క కథంతా కూడా శ్రీకృష్ణుల వారు యుధిష్ఠిరుడికి చెప్పారు. అటువంటి ఈ పరివర్తన ఏకాదశి నాడు మనము విష్ణుమూర్తి యొక్క లక్ష్మీనారాయణుల యొక్క ఈ స్తోత్రాన్ని మనం తెలుసుకుందాం. ఆర్తానాం దుఃఖ శమనే దీక్షితం ప్రభువ్యయం అశేష జగదాధారం లక్ష్మీనారాయణం భజే అపార కరుణాంబోధిం ఆపద్బాంధవమచ్యుతం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వగుణాకరం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే సుహృదం సర్వభూతానాం సర్వలక్షణ సంయుతం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే చిదసత్సర్వజంతూనాం ఆధారం వరదం పరం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే శంఖచక్రధరం దేవం లోకనాథం దయానిధిం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే పీతాంబరధరం విష్ణుం విలసత్సూత్రశోభితం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే హస్తేన దక్షిణేన యజం అభయప్రదమక్షరం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే
యః పఠేత్ ప్రాతరుత్థాయ లక్ష్మీనారాయణాష్టకం విముక్తః సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి ఇది శ్రీలక్ష్మీనారాయణాష్టకం. ఈ స్తోత్రం చదవడం వలన, వినడం వలన అన్ని పాపాల నుంచి విముక్తి చెంది వాళ్ళు విష్ణులోకానికి చేరుకుంటారు అని చెప్పి వేదశాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే సకల దుఃఖములు ఏవైతే ఉన్నాయో, ఏవైతే దుఃఖానికి కారణభూతులవుతున్నాయో వాటన్నిటినీ కూడా ఈ యొక్క స్తోత్రం చదవడం ద్వారా అవన్నీ కూడా మనకి సర్వ దుఃఖాలు నివారించబడతాయి. ఆ దుఃఖములకు కారణమైనవి కూడా అవన్నీ పోయి మనకి సుఖ సంతోషాలు కలుగుతాయి.